హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కల్పన రాయితీ అంటే ఎస్సీ కార్పొరేషన్ రుణాలనేది మంజూరు చేయడానికి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది. అంటే ఎప్పటి నుంచి ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్ లేదా కార్పొరేషన్ లోన్లు అనేవి వాళ్ళు ఇస్తారు, మనం ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చెయ్యాలి, దీనికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, మనం ఏ విధంగా మనకి ఎంత సబ్సిడీ అనేది వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది, ఎటువంటి దానికి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, వయసు, ఆన్లైన్ అప్లికేషను ఏ విధంగా మనం చెయ్యాలి, సో ఇవన్నీ కూడా నేనైతే ఈ వీడియోలో చెప్తాను. ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్తో పాటు అన్ని ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ ఆన్లైన్ చేయడానికి ఈ నెల ఏప్రిల్ 11 నుంచి మే నెల 10వ తారీఖు దాకా మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి ఈ యొక్క డేట్ అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సేవ అదేవిధంగా వ్యవసాయ రంగం, రవాణా రంగానికి సంబంధించి కార్పొరేషన్ రుణాలు ఇస్తామని చెప్పి వారైతే తెలియపరిచారు. సో మనకి 50% రాయితీ అయితే, అంటే ₹1,00,000 తీసుకుంటే మనకి 50,000 అనేది మనకి వాళ్ళు సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 2,00,000 తీసుకుంటే 1,00,000, 3,00,000 తీసుకుంటే 1,50,000, 4,00,000 తీసుకుంటే 2,00,000, ఈ విధంగా 50% మనకి సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ప్యాసింజర్ ఆటోలు, అదేవిధంగా వ్యవసాయ డ్రోన్లు, లేదంటే వ్యవసాయ సరుకు ట్రక్కులు ఇవి కూడా అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 6,000 పైగా ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి ఈ యొక్క ట్రక్కులు అనేది వారు అందించనున్నారు. ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్‌కి అప్లై చేయడానికి క్రైటీరియా అనేది వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో వారై ఉండాలి. అదేవిధంగా 18-55 సంవత్సరాల లోపు వయసైతే ఉండాలి. వాళ్ళకి ఫ్యామిలీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,50,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 2,00,000 లోపు వారికి కుటుంబ ఆదాయం అనేది ఉండాలి. సో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది వాళ్ళ ఫ్యామిలీలో అయితే ఉండకూడదు. ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి అయితే ఉండకూడదు. ఇవి క్రైటీరియా అన్నమాట. కార్పొరేషన్ లోన్‌కి సంబంధించి సబ్సిడీ ఏ విధంగా ఉంటుంది? సబ్సిడీ అనేది ₹1,00,000 తీసుకుంటే మీకు 50,000 అనేది ఉంటుంది. సో 1,00,000 నుంచి 10,00,000 వరకు వారైతే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు 1,00,000 కావాలా, 2,00,000 కావాలా, 3,00,000 కావాలా అనేది మీ ఇష్టం అది. సో మీరు 1,00,000 తీసుకుంటే 50,000, 2,00,000 తీసుకుంటే 1,00,000, 3,00,000 తీసుకుంటే 1,50,000, 4 తీసుకుంటే మీకు 2,00,000, 5,00,000 తీసుకుంటే మీకు 2,50,000, 10,00,000 తీసుకుంటే మీకు 5,00,000 అనేది సబ్సిడీ. అంటే మీకు 50% మీరు ఎంతైతే లోన్ తీసుకుంటారో దానికి సంబంధించి 50% అనేది గవర్నమెంట్ అనేది మీకు సబ్సిడీ ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మంత్లీ ఈఎంఐ అంటే వాయిదా పద్ధతిలో మీరైతే పే చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళైతే 10,00,000 వరకు, 1,00,000 నుంచి 10,00,000 వరకు ముందుగా ఎలక్ట్రికల్ వెహికల్స్, సో ఎలక్ట్రికల్ ఛార్జింగ్ యూనిట్, అదేవిధంగా ప్యాసింజర్ ఆటో, దీంతో పాటు మరీ ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్, సో ఎలక్ట్రికల్ ఛార్జింగ్ యూనిట్స్, అదేవిధంగా ప్యాసింజర్ ఆటోలు వాళ్ళు ఎస్పెషలీ ఎలిజిబిలిటీ బిజినెస్ క్రైటీరియా కింద వారైతే తెలియపరచడం జరిగింది. సో ఎవరైతే ఈ ఎలక్ట్రికల్ ఆటోలు, ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించి ఛార్జింగ్ యూనిట్స్, మెడికల్ ల్యాబ్, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్‌గా అప్లై చేయడానికి మన దగ్గర కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవంటే, ముందుగా మా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి క్యాస్ట్ ఉండాలి. సో ఇన్‌కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ, ఆధారు, బ్యాంక్ డీటెయిల్స్ అంటే బ్యాంకింగ్ రన్నింగ్‌లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ మీకు కంపల్సరీ కావాలి. సో బ్యాంక్ ఈకేవైసీ చేయించుకొని ఉండాలి. అదేవిధంగా మీ ఆధార్‌కి మీ ఫోన్ నెంబర్ కూడా లింకప్ చేసుకొని ఉండాలి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్‌కి కూడా మీ ఫోన్ నెంబర్ అనేది లింకప్ చేసుకొని ఉండాలి. మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసి ఆ ఒక అప్లికేషన్ ఏదైతే ఉంటుందో సో అది మరీ ముఖ్యంగా మీకు కావాల్సింది రేషన్ కార్డ్ ఉండాలి. సో ఫోన్ నెంబరు, ఒక ఫోటో అనేది సిగ్నేచర్, సో ఇవన్నీ కూడా కంపల్సరీగా కావాలి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి. మనకి ఏప్రిల్ 11 నుంచి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్‌కి సంబంధించి ఒక సబ్సిడీ లోన్లు, లేదంటే ఈ యొక్క సంక్షేమానికి సంబంధించి లోన్లు అనేది మనకైతే మంజూరు చేయడం జరుగుతుంది. సో మీరు ఆన్లైన్‌లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మీకు ఏప్రిల్ 11 నుంచి అదేవిధంగా మే 10 వరకు కూడా ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది వారైతే చేసుకోవచ్చు. సో ఆ దరఖాస్తులు అనేది స్వీకరించడం జరుగుతుంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ ఈ సబ్సిడీ రుణాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్సైట్ అయితే ఏపీఓబిఎంఎంఎస్
ఏపీఓబిఎంఎంఎస్ ఈ యొక్క ఆన్‌లైన్ అప్లికేషన్ చేయడానికి మీరైతే ఈ సైట్‌లోకెళ్తే మీకైతే అక్కడ ఆహ్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ, ఓబీసీ, క్రిస్టియన్ కార్పొరేషన్ అన్నీ ఉంటాయి. సో, మీరు అక్కడ ఎస్సీ కార్పొరేషన్ ఉంటది. సో, ఎస్సీ కార్పొరేషన్ కాడ మీరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్, తెలంగాణ స్కీమ్స్ లేదంటే గవర్నమెంట్ ఇచ్చే జాబ్ నోటిఫికేషన్‌లు అదేవిధంగా మన ఛానెల్‌లో ఈ యొక్క ఎలాగ అప్లికేషన్ ఇవన్నీ కూడా మన ఛానెల్‌లో మనమైతే అప్‌లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఎవరైనా సరే ఇంకెవరు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అని చేయండి. సో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మన ఛానెల్ అయితే నేనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, ఖచ్చితంగా అప్‌లోడ్ చేస్తాం కాబట్టి మన వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వాచింగ్ దిస్